హలో గైస్. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్సెస్ కూడా తెలుసుకుందాము. అండ్ మన భార్గవిది వచ్చేసరికి తనది అందరికన్నా ఫస్ట్ అయింది. అండ్ అట్లాగే తనని క్వశ్చన్స్ కూడా లైక్ జనరల్ క్వశ్చన్స్ లో వీసా ఇంటర్వ్యూ వెళ్ళట్లేదు, ఏ ఫీల్డ్ కి రిలేటెడ్ అంటే అన్ని ఫీల్డ్స్ గురించి మాకు ఐడియా లేదు. బట్ మా ఫీల్డ్కి వచ్చేసరికి మా ఫిజికల్ థెరపీ గురించే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అని మాకు ఒక ఐడియా వచ్చింది భార్గవి ఇంటర్వ్యూ తర్వాతే. ఎందుకంటే తనను ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అడిగితే అందులో 8 క్వశ్చన్స్ మా ఫీల్డ్కి రిలేటెడే అడిగారు. సో భార్గవి, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఆ రోజు? నీ ఫీలింగ్స్ ఏంటి? లైక్ వీసా ముందు ఏంటి, వీసా తర్వాత ఏంటి, ఆ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కూడా నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు అనేది ఒకసారి మా వ్యూవర్స్ కి చెప్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. హాయ్, ఐఎమ్ భార్గవి. నేను కూడా మాస్టర్స్ వీళ్ళతో పాటే వచ్చాను. మీ 5 కేమ్ టుగెదర్. యాక్చువల్లీ నాది ఫస్ట్ ఇంటర్వ్యూ. నాది బయోమెట్రిక్స్ అండ్ ఇంటర్వ్యూ రెండు ఢిల్లీలోనే పెట్టేసుకున్నాను. ఇట్స్ ఆన్ జూన్ 4th నా ఇంటర్వ్యూ. నా బయోమెట్రిక్స్ 3rd అయిపోయింది. 4th నేను నార్మల్గా లైక్ అందరూ వీసా ఎలా ప్రిపేర్ అవుతారో జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ లైక్ ఎందుకు యూనివర్సిటీ, ఎందుకు ఆ సిటీ, నీ లోన్, ఇవి నేను ప్రిపేర్ వెళ్ళాను. కానీ బాగానే ప్రిపేర్ అయ్యాను దానికి. బట్ మై ఇంటర్వ్యూ వాజ్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు నేను ప్రిపేర్ అయిన దాంట్లో ఒక్క క్వశ్చన్ కూడా నన్ను దానికి రిలేటెడ్ అడగలేదు. వెళ్ళిన వెంటనే ఈ ఆస్క్డ్ మీ విచ్ యూనివర్సిటీ అని చెప్పి నేను నా యూనివర్సిటీ నేమ్ చెప్పాను. ఏ సిటీలో ఉంది అని అడిగారు. నేను సిటీ పేరు కూడా చెప్పాను. నెక్స్ట్ యాస్ట్ నాకు 7 months ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వర్క్ యాజ్ ఎ ఫిజికల్ థెరపిస్ట్ ఇన్ హైదరాబాద్ ఇన్ రిహాబ్ సెంటర్. అతను నీకు 7 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నీ వర్క్ ఎక్స్పీరియన్స్ వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. ఐ వాజ్ లైక్ యాజ్ ఎ ఫిజికల్ థెరపిస్ట్ అని నేను చెప్పబోతుంటే హీ ఇంటరప్టెడ్ మీ అండ్ హీ ఆస్క్డ్ మీ అగైన్. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ డిడ్ యూ లెర్న్ అని చెప్పి నేను మళ్ళీ ఇంకొక ఆన్సర్ చెప్పబోతున్నాను. బట్ ఆయన మళ్ళీ సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగాడు. లైక్ 3 times అడిగారు సేమ్ క్వశ్చన్ నన్ను. అప్పుడే అనుకున్నాను ఇదేదో తేడాగా ఉంది నా వీసా ఇంటర్వ్యూ అని చెప్పి. దెన్ నేను ఇంకా నార్మల్గా ఈయన నా ఆన్సర్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఐ స్విచ్ మై ఆన్సర్. ఎలా చెప్పాను అంటే, ఇలా నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, నేను ఇంటర్న్షిప్ కంటే దీంట్లో ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. ఎందుకంటే నేను అప్పుడే గ్రాడ్యుయేట్ బయటకు వచ్చాను. సో నాకు ఒక పేషెంట్ని ఎలా అసెస్ చేయాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఒక రిహాబ్ సెంటర్కి వస్తే మనము వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలా మన ప్రోటోకాల్స్ అవన్నీ చెప్పాలి అని చెప్పి నేను చెప్పాను. ఐ థింక్ హీ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. నేను ప్రోటోకాల్ అనే వర్డ్ యూజ్ చేశాను దాంట్లో. మళ్ళీ దాన్ని పట్టుకొని వాట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఇస్తారు మీ పేషెంట్స్కి అని చెప్పి చెప్పాడు. నేను ఐ వాజ్ లైక్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇవన్నీ నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. కానీ నేను చేసిన ఒక గుడ్ థింగ్ ఏంటంటే నేను పాజ్ తీసుకోలేదు. ఇమ్మీడియట్గా నేను ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నాను. వాట్ ప్రోటోకాల్ అనేసరికి నేను ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, వాళ్ళ కండిషన్ బట్టి మేము ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాము. ప్లస్ వాళ్ళకి ఒక్కొక్క స్టేజ్లో మేము మళ్ళీ రీఅసెస్ చేసి మళ్ళీ ఇంకొక ప్రోటోకాల్ మారుస్తామని కూడా చెప్పాను. దెన్ హీ వాజ్ లైక్, అంటే ఒక ప్రోటోకాల్లో ఏముంటాయని అడిగారు. నేను చెప్పాను అంటే ఇట్ డిపెండ్స్, కొంతమందికి పెయిన్ రిలీఫ్, కొంతమందికి స్ట్రెంథనింగ్, కొంతమంది అది మొత్తం పేషెంట్ని మేము అసెస్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాను. దెన్ ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ నాకు వచ్చింది. హీ ఆస్క్డ్ మీ, ఒక షోల్డర్ లేబ్రమ్ పేషెంట్, టేర్ అయిన పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు, వాట్స్ ద ప్రోటోకాల్ అని చెప్పి నన్ను అడిగారు. ఐ వాజ్ లైక్ వాట్ అని చెప్పి అనుకున్నాను. కానీ నేను అక్కడ పాజ్ తీసుకోలేదు. నేను యాక్చువల్లీ నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు షోల్డర్ లేబ్రమ్ టేర్, అది వీసా ఆఫీసర్, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కాబట్టి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి నేను లైక్ సారీ ఆఫీసర్, ఐ కుడెంట్ హియర్ యూ ప్రాపర్లీ అని చెప్తే మళ్ళీ ఆయన సేమ్ క్వశ్చన్ ఈసారి ఆయన చూపించి మరి చెప్పాడు, షోల్డర్ లేబ్రమ్ టేర్ అయింది, ఏం చేస్తావు దానికి నువ్వు అని చెప్పి. నేను ఇంకా ఇమీడియట్గా మన ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ 7 months ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని బట్టి లైక్ బేసిక్స్ చెప్పాను అనమాట. లైక్ ఫస్ట్ మనం పెయిన్ రెడ్యూస్ చేస్తాము, దాని తర్వాత సరౌండింగ్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తాము టు అన్లోడ్ ద స్ట్రెస్ ఆన్ ద లేబ్రమ్ అని చెప్పి కొన్ని వర్డ్స్ ఒకాబులరీ వాడాను అనమాట. లైక్ మనకి సంబంధించి మన ఫిజియోథెరపీ సంబంధించినవి, లైక్ ఎక్సర్సైజెస్ అవి అని చెప్పి, అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏ మూమెంట్ చేస్తారు అని చెప్పి అడిగారు ఆయన. నేను ఇట్లా అంటే సడన్గా నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఐ వాజ్ లైక్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అని చెప్పి ఇలా చూపించాను అనమాట షోల్డర్. ఐ డోంట్ నో హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ మై ఆన్సర్. నాకు తెలిసి హీ హ్యాడ్ లైక్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాను, ఆర్ ఎల్స్ హీ మైట్ హ్యావ్ నోన్ ఆర్ ఫీల్డ్ గురించి, దాని గురించి అన్ని తెలుసు అని నేను అనుకున్నాను. ఫైనలీ హీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. అండ్
ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు అంటే హీ టుక్ అ గ్యాప్, దెన్ ఐ వాజ్ లైక్ కొంచెం రిలీఫ్ అయ్యాను. నెక్స్ట్ హీ టైప్ సంథింగ్ ఇన్ హిస్ కంప్యూటర్ అండ్ దెన్ హీ ఆస్క్డ్ మీ ఎందుకు యూనివర్సిటీ చూస్ చేసుకున్నావు నువ్వు అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ యూనివర్సిటీస్ అంటే నేను చెప్పాను లైక్ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాం కదా, లైక్ ఈ పాయింట్స్ చెప్పాలి మన యూనివర్సిటీ గురించి అని చెప్పి నేను అవన్నీ చెప్పాను. హీ వాస్ ఇంప్రెస్డ్ విత్ దాట్ ఆన్సర్ టు. దాని తర్వాత హీ ఆస్క్డ్ మీ అబౌట్ మై ఫినాన్షియల్ థింగ్. నేను చెప్పేలోపు హీ ఇంటరప్టెడ్ మీ, నన్ను మొత్తం చెప్పనివ్వలేదు. జస్ట్ ఐ టోల్డ్ మై ఫాదర్ ఈజ్ మై స్పాన్సర్ అని చెప్పి హీ డిడ్ంట్ ఆస్క్ మీ ఎనీ అమౌంట్ ఆర్ ఎనీథింగ్. నెక్స్ట్ హీ ఆస్క్డ్ మీ వాట్స్ యువర్ ఫాదర్, దెన్ నేను చెప్పాను మా ఫాదర్ ఆక్యుపేషన్ చెప్పాను. దెన్ హీ వాజ్ లైక్ ఒక 2 seconds గ్యాప్ తీసుకొని హీ టైప్ సంథింగ్ అండ్ దెన్ హీ లైక్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు అప్లై యువర్ వీసా. దట్స్ హౌ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గాన్. లైక్ ఇట్స్ ఎ లాంగ్ ఇంటర్వ్యూ. నేను చెప్పినంత ఈజీగా అయితే అవ్వలేదు అసలు. ఇంకా మధ్యలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అని చెప్పాను, వాట్ ఆర్ ద రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అని అడిగారు. ఇంకా నేను చెప్పిన వర్డ్ నుంచి ఆయన ఎక్కువ క్వశ్చన్స్ బయటకు లాగుతున్నారు అండ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఆ ఫీల్డ్ మాత్రమే. అది మాత్రం అస్సలు నేను ప్రిపేర్ అవ్వలేదు. మొత్తం ఇట్ ఈస్ లైక్ 4.5 minutes అనుకుంటా. ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్ అసలు ఎందుకు ఈ అమ్మాయి అంతసేపు అక్కడ ఉంది అని. ఇంకొకటి థింగ్ హీఈస్ అన్ ఏషియన్ అనుకుంటా. అండ్ వాట్ ఐ డిడ్ ఈస్ కంటిన్యూస్గా నేను అతని వైపే చూస్తున్నాను, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నాను. బ్యాక్ ఆఫ్ మై మైండ్ రన్ అవుతుంది, పోయిందిలే నా వీసా ఇంకా లేదు అయిపోయింది, అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను ఏం చెప్తున్నానో నాకు తెలియట్లేదు కానీ ఇది ఒకటి చెప్తున్నా అంతే. ఆ మూమెంట్ లో మనందరికి టెన్షన్ స్ట్రైక్ అవ్వదు పాయింట్స్. మనం ఆల్రెడీ ఆ కేసెస్ చాలా చూసుంటాం కానీ ఏంటంటే మనకు ఆ పాయింట్ లో ఇది చెప్పాలి, నేను ఇట్లా స్టార్ట్ చేయాలి, మనకు ఆ ప్రోటోకాల్ ఆల్రెడీ మనకి ఐడియా ఉంటుంది కానీ ఏంటంటే ఆ టైంలో మనకి రాదు ఆన్సర్ అనేది. దట్ టు నాది ఫస్ట్ ఇంటర్వ్యూ, అంటే మా బ్యాచ్ లో లైక్ మన ఫిజియోథెరపీ ఫీల్డ్ నుంచి నాది ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఎవరు నాకు చెప్పలేదు మన ఫీల్డ్ గురించి అడుగుతారు. నేనేమనుకున్నా అంటే లైక్ మీ దాంట్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, దాని లోపల ఏమి నీకు ఇష్టము, లైక్ వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, వాట్స్ ద సబ్జెక్ట్ యూ డిస్లైక్, అలాంటివి చెప్పి అవి ప్రిపేర్ అయ్యాను కానీ దిస్ వాస్ లైక్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. వైష్ణవి నిన్నేం అడిగారు లైక్ నీ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఎట్లా బుక్ చేసుకున్నావు అవన్నీ కూడా ఒకసారి మాకు చెప్తే కొంచెం యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను బయోమెట్రిక్స్ వచ్చేసి హైదరాబాద్లో పెట్టుకున్నాను. బయోమెట్రిక్స్కి అను నా యాక్చువల్ వీసా అపాయింట్మెంట్కి ఒక 20 days గ్యాప్ ఉంటుంది. ఓకే ఫస్ట్ బయోమెట్రిక్స్ అయిపోయింది, ఒక కూల్ అనుకున్నాను. ఇంకా మంచిగా బయోమెట్రిక్స్ అయిపోయిన దగ్గర నుంచి వీసాకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఢిల్లీయే పెట్టుకున్నాము. అయితే ఫస్ట్ వెళ్ళగానే ఏ యూనివర్సిటీ అని అడిగారు, యూనివర్సిటీలో ఏ కోర్స్ అని అడిగారు, కోర్స్ కరికులం ఏంటి, మీ కోర్స్ గురించి నీకేం తెలుసు అని అడిగారు. నేను ముందే కోర్స్ కరికులం చూసుకుంటాం కాబట్టి ఇట్లాగా సెమిస్టర్ వైజ్ ఉంటాయి, ఈ సెమ్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పి సబ్జెక్ట్స్ గురించి మొత్తం చెప్పాను. ఇంకా చెప్తానే ఉన్నాను, అప్పుడు ఇంటరప్ట్ చేసేసి ఓకే మీ ఫీల్డ్లో ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, హౌ ఎక్సర్సైజ్ ఈజ్ రిలేటెడ్ టు బ్రెయిన్ యాక్టివిటీ అండ్ కోఆర్డినేషన్ అని అడిగారు. నేను అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. కోర్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయైతే అనుకున్నాం కానీ పర్టికులర్గా బ్రెయిన్ కోఆర్డినేషనే వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు ఏమైందంటే నేను ప్రీవియస్గా స్ట్రోక్ కండిషనే డీల్ చేసి వెళ్ళాను. సో ఆ కండిషన్ గుర్తు తెచ్చుకొని నేను ఇంకా నా ఓన్ వర్డ్స్లో వెంటనే ఫ్రేమ్ చేసుకొని చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి హౌ ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ ద హార్ట్ యాక్టివిటీ అని అడిగారు. ఓకే ఇంకా జనరల్గా చెప్పాను, ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యింది అది అట్లాగా. తర్వాత వచ్చేసి ఫండింగ్ గురించి అడిగారు. ఫండింగ్ గురించి అడిగితే కూడా చెప్పాను, ఫస్ట్ ఇట్లా బ్యాంక్ లోన్ ఉంది ప్లస్ ఇంకా మా మదర్ స్పాన్సర్ చేస్తున్నారని. ఓకే వాట్ ఈజ్ యువర్ మదర్ అని అడిగారు, చెప్పాను. ఇంకొక నిమిషం అట్లా పాజ్ తీసుకొని నాకు వస్తుందా రాదా అని ఫుల్ టెన్షన్లో ఉన్నాను కానీ అది నా ఫేస్లో అయితే చూపించలేదు నేను. ఇంకా అప్పుడు ఓకే యువర్ వీసా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని చెప్పారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక వైట్ స్మైల్తో చెప్పేసి నేను వచ్చేసాను. ఇంకా అక్కడ ఒక నిమిషం కూడా లేదు. అండ్ మన అందరి సినారియోస్ లో కామన్ పాయింట్ ఏంటంటే లైక్ జనరల్ క్వశ్చన్స్ లో వెళ్ళలేదు. ఫస్ట్ భార్గవితో స్టార్ట్ చేస్తున్న తర్వాత ఎండ్ అయింది వైష్ణవి లాస్ట్ ఇంటర్వ్యూ. ఐ థింక్ ఆ జనరల్ క్వశ్చన్స్ అడిగినాం ఒక్కడే ఒక్కటే జనరల్ క్వశ్చన్స్ అడిగారు. 4 questions అడిగారు. 4 questions తర్వాత వీసా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని చెప్పేసి చెప్పారు. అది కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే ఆల్రెడీ ఆర్ యూ స్విచ్చింగ్ యువర్ కోర్స్ అని అడిగాడు. లేదు ఇదే నా కోర్స్ రేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఒకటి మనం ఏం చేయాలి అంటే అసలు యాక్సెంట్ ఫేక్ చేయకూడదు, పాజ్ తీసుకోకూడదు. మన వర్డ్స్ తడబడినా పర్లేదు కానీ కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి.
ఏమి మనం ఫేక్ చేస్తున్నట్టు అనిపించకూడదు. మన టెర్మినాలజీ యూజ్ చేసి మనకి మన సబ్జెక్ట్లో బాగా నాలెడ్జ్ ఉంది, మనం అక్కడ మాస్టర్స్కి కోపప్ అవ్వగలము అన్న కాన్ఫిడెన్స్ చెప్పాలి వాళ్ళకి. అండ్ అలాగే అమ్మాయికి మీరు ఏ విధమైన సజెషన్స్ ఇస్తారు, లైక్ అరౌండ్ అటైర్ కానీ వాళ్ళు ఎట్లా డ్రెస్ అవ్వాలి, లేదా వాళ్ళు ఎట్లా లైక్ టాక్టివ్ స్కిల్స్ వీటి గురించి ఏమైనా మీరు అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ ప్రొవైడ్. నన్ను అడిగితే లైక్ యూ డోంట్ హ్యావ్ టు స్ట్రెస్ టూ మచ్ అబౌట్ ది అటైర్. ఎందుకంటే అక్కడ చూస్తుంటాము అటైర్ డజంట్ మ్యాటర్. అంటే అలా అని చెప్పి ఎలా పడితే అలా వెళ్ళాలి అని చెప్పట్లేదు. లైక్ నార్మల్గా మీరు ఎలా ఉంటారో, లైక్ నార్మల్గా మీకు అనిపిస్తుంది కదా ఓకే అండ్ లైక్ కొంచెం నీట్గా కామ్గా ఉన్నాను అని చెప్పి అట్లాంటి అటైర్ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ అటైర్ చూడరు. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏంటంటే మీ ఫేస్లో మీ ఎక్స్ప్రెషన్స్, మీ కాన్ఫిడెన్స్, మీ ఐ కాంటాక్ట్ అవి చూస్తారు. మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అంటే మీరు ఏమైనా తడబడుతున్నారా, అంటే మీరు ఏమైనా హెసిటేట్ అవుతున్నారా ఏమైనా ఆన్సర్ చేయడానికి, లేదంటే మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని చూస్తున్నారు. కానీ అటైర్ బేసిక్గా వాళ్ళకి మీకు కంప్లీట్ అటైర్ కూడా కనిపించదు. మీరు అక్కడికి వెళ్తే ఓన్లీ మీ హాఫ్ వరకే కనిపిస్తుంది. అది కూడా మీరు కొంచెం నీట్గా మెయింటైన్ చేయండి. అంటే మరీ ఓవర్ రెడీ కాకుండా, అలా అని చెప్పి మరీ అండర్ డ్రెస్డ్ కాకుండా కొంచెం మిడిల్లో రెడీ అయితే అలాగే టూ ఫార్మల్ వెళ్ళకండి. ఎందుకంటే టూ ఫార్మల్ వెళ్ళినా లైక్ మీరు అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా వెళ్ళండి. మీరు నార్మల్గా ఎలా ఉంటారు క్యూలో ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తానే ఉంటారు. సో అప్పటి నుంచి కూడా మన ఫేస్లో ఎటువంటి టెన్షన్ కానీ ఏమీ కనిపించకూడదు. జస్ట్ ఒక వైట్ స్మైల్తో ఉండాలి, కూల్గా కనిపించాలి వాళ్ళకి. ప్లెజెంట్ కలర్స్ వేసుకెళ్తే బెటర్ నాకు తెలిసి. అండ్ ఐ కాంటాక్ట్ అందరికి ఇవ్వడం అది చాలా అంటే ఇట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఎందుకంటే మనం వాళ్ళ కళ్ళలో చూసి వాళ్ళు మనకి డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నప్పుడు మనకి మాట్లాడేది రాదు. ఉంటది మీకు అలా అనిపిస్తున్నప్పుడు వాళ్ళ ఫోర్ హెడ్ వైపు చూసి ఆన్సర్ చేయండి అని చెప్పారు. బేసికల్ గా నాకు చాలా వర్క్ అయింది. అవును, నేను అంతే చేశాను. ఎందుకంటే కొంతమంది వీసా ఆఫీసర్స్ వాళ్ళ స్క్రీన్ వైపు చూసి మిమ్మల్ని ఆన్సర్ ఇస్తాము. కానీ నా సిచ్యువేషన్లో ఏమైంది అంటే నన్ను ఫేస్ టు ఫేస్ ఆయన చూస్తున్నాను. అంటే నేను ఎలా ఆన్సర్ చేస్తున్నాను, ఎందుకంటే యాస్ మీ అబౌట్ మై ఫీల్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కదా. అంటే నేను ఎలా ఆన్సర్ ఇస్తున్నాను, నాకు అసలు ఫస్ట్ నాలెడ్జ్ ఉందా, నేను ఎక్స్పీరియన్స్ నిజంగా నాది ఎక్స్పీరియన్స్ ఒరిజినలా, లేదంటే నేను నార్మల్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏమైనా పెట్టానా అని చెప్పి మన I-20 మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది. మన నన్ను మాత్రం స్ట్రైట్ గా ఇలా చూసారంటే ఇలా ఫేస్ టు ఫేస్. ఇంకా నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వలేదు ఆయన పక్కన చూడడానికి. నేను ఏంటంటే నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఆయన ఫేస్ టు ఫేస్ చూసి నేను అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ని నేను వెంటనే ఫ్రేమ్ చేసుకొని చెప్పాలి. ఇంకా నాకు అలా అయిపోయింది. చూస్తానే ఉన్నారు, నేను చెప్పింది మొత్తం వింటానే ఉన్నారు. నన్ను చూడలేదు, నేనైతే నేను చెప్పేది వినపడట్లేదు అనుకుని ఒక 2 days చెప్పిన తర్వాత ఇంకొకటి వాయిస్ మీరు చిన్నగా మాట్లాడితే వాళ్ళకి అసలు వినిపించదు. సో యూ హ్యావ్ టు కొంచెం వాల్యూమ్ క్లాస్ ఉంటది మధ్యలో, కొంచెం గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం. క్లాస్ ఉంటుంది, మైక్ ఉంటుంది, వాళ్ళ లోపల వాళ్ళకి స్పీకర్ ఉంటుంది. వాళ్ళు చెప్పేది మనకి వినపడకపోయినా ఒకసారి అడిగితే వాళ్ళు చెప్తారు. మీకు స్పీకర్ ఉంటుంది కదా, స్పీకర్ మీకు ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవాలి అన్న గ్యాప్ లో కూడా కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ అని అడగచ్చు. దట్ వాస్ వాట్ ఐ డన్ ఇన్ మై సినారియో. నేను ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, లైక్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నాకు అది వెంటనే స్ట్రైక్ అవ్వలేదు. లేబ్రమ్ అనేసరికి అసలు అది ఎందుకు వచ్చింది వీసా ఇంటర్వ్యూలో అని చెప్పి నేను అలా షాక్ లో ఉండిపోయి నేను ఆయన్ని కావాల్సి అడిగాను అనమాట. నాకు అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి అని చెప్పి ఆయన ఇంకొకసారి నేను చెప్పేలోపు నేను ఫ్రేమ్ చేసేసుకున్నాను అనమాట. ఓకే నేను ఇది చెప్పాలనుకున్నాను, ఫస్ట్ పెయిన్ ఇట్లా మొత్తం ఎక్సర్సైజెస్ ఇవి అని చెప్పి క్వశ్చన్ అడిగితే రిజెక్ట్ చేస్తారేమో అన్నదైతే అసలు ఫాల్స్ స్టేట్మెంట్. అది అలా ఏం ఉండదు. క్లారిటీగా ఇంకా మనం క్వశ్చన్ అర్థం కాకుండా వేరే ఆన్సర్ చేస్తుంటేనే ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళని 2-3 times కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్స్ ప్లీజ్ అని అడిగితే మనం పొలైట్గా చెప్తారు వాళ్ళు. దాన్ని బట్టి వీసా రిజెక్ట్ అవటం అనేది ఏమి ఉండదు. అసలు యాక్సెప్ట్ రిజెక్ట్ అయితే మనం చెప్పలేము. అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళు అప్రూవ్ చేసే వరకు అందరికీ టెన్షనే అది. కాకపోతే మనం మంచిగా ప్రిపేర్ అయ్యి మనం స్పాంటేనియస్గా ఉండి మనం మంచి అటెంప్ట్ ఇస్తే షూర్గా అవుతుందనే చెప్పచ్చు. కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. అంతే, కాన్ఫిడెన్స్. మీరు స్ట్రెస్ అవ్వకండి. అంటే మీకు అన్నోన్ క్వశ్చన్ ఏమన్నా మీకు వాళ్ళ నుంచి మీకు వచ్చింది అంటే మీరు జస్ట్ ఒక 2 seconds 3 seconds గ్యాప్ తీసుకోండి, పర్లేదు. వాళ్ళు ఏమి అనరు, వాళ్ళకి వెంటనే రావాల్సిన అవసరం లేదు. 2-3 seconds గ్యాప్ తీసుకొని నెక్స్ట్ చెప్పేది కూడా కొంచెం కాన్ఫిడెంట్ గా, అది తప్పైనా కరెక్ట్ అయినా ఉండటానికి ట్రై చేయాలి. ఏదో ఒక ఆన్సర్ చదివేసి పట్టి మనం వాళ్ళ దగ్గర చెప్పడానికి కాకుండా నువ్వు పాస్ట్ లో నీకు ఏం చేసావు, నువ్వు ఫ్యూచర్ లో నీకు ఇది ఈ కోర్స్ లో నువ్వు మాస్టర్స్ చేయడం వల్ల నీకు అది అట్లా యూజ్ అవుతుంది అనే ఒక ఐడియా మనకు ఉంటుంది.
మనం ఆ ఐడియా కూడా లేకుండా మనం అంతవరకు వెళ్ళాం. సో మనకు ఆ ఐడియా మన మైండ్లో ఉంటుంది కాబట్టి దాన్ని నువ్వు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని అక్కడికక్కడ వాళ్ళకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, నేను లాస్ట్ నా బ్యాక్గ్రౌండ్లో ఇది చేశాను, సో నా ఫ్యూచర్లో ఇది చేస్తే నా ఫ్యూచర్ గోల్ అనేది నేను రీచ్ అవుతాను. ఇట్లా ఒక డిస్కషన్ టైప్లో మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మీ దగ్గర. అంటే తనకు ఒక ఐడియా ఉంది, ఇది చేస్తే ఇది చేయగలం, ఇట్లా చేయడానికి వీడు వెళ్తున్నాడు. సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళకి ఒక ఎష్యూరెన్స్ మన సెంటెన్సెస్ ద్వారా మనం ఇస్తే మన వీసా అనేది మన చేతుల్లో ఉన్నట్టే. మీరు ఒక వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాము, ఒక ఇంటర్వ్యూ లాగా ఫీల్ అయిపోయి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇట్ షుడ్ బి లైక్ 1-on-1 కాన్వర్సేషన్ లాగా ఉండాలి. అంటే అది యాక్చువల్గా ఎవరికన్నా చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టం మీకు అనిపించవచ్చు. యా, మా అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే దాని అందరూ భయపడతారు, అందరూ భయపడకుండా. కాకపోతే మేము భయపడ్డాము. నాదైతే అసలు కానీ బయటికి చూపించొద్దు. మీ ఎమోషన్స్ ని మీరు హైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే భయం ఆబ్వియస్లీ ఉంటది. అలా ఏది పడితే ఆ క్వశ్చన్స్ అడిగితే ఇంకా అసలు చాలా చాలా మంది చెప్తారు మనం ఇంగ్లీష్ లో మంచిగా మాట్లాడేస్తే వీసా వచ్చేస్తుంది ఏదో చెప్తారు. నా ముందర నేను ఆల్రెడీ చెప్పాను, నా ముందు ఒక 3 అమ్మాయిలు నుంచున్నారు, ఇంగ్లీష్ చాలా నీట్ గా మాట్లాడారు. 3 రిజెక్ట్ అయింది. నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత నన్ను అడిగింది 4 క్వశ్చన్స్ ఇచ్చేసాడు మ్యామ్. వాళ్ళ 3 కూడా అడిగింది 4 క్వశ్చన్స్. అది కూడా ఏంటంటే వాళ్ళ సేమ్ వాళ్ళ కోర్స్ రిలేటెడ్, వాళ్ళకి వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్ రిలేటెడ్ అడిగాడు. బట్ స్టిల్ వాళ్ళ 3 కూడా వీసా ఇవ్వలేదు. అంటే వాళ్ళకే ఇస్తారు వీళ్ళకి ఇవ్వరని ఏమి ఉండదు, అది డిపెండ్స్ అంతే. ఇంకొకటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దానికి కొన్ని స్టాండర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. అవి ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేయమని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు వై దిస్ యూనివర్సిటీ అని అంటే మనకి రెగ్యులర్ వచ్చే క్వశ్చన్ ఏంటి, ఆ యూనివర్సిటీకి ఎంత స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా కామన్. వాడు వై దిస్ యూనివర్సిటీ అన్నప్పుడు నీకేం నచ్చింది, లైక్ ఒక ప్రొఫెసర్ మెన్షన్ చేయాలి, ఈ కోర్స్ మెన్షన్ చేయాలి. ఈ క్వశ్చన్ అడిగారు, 4 తిట్టారు కూడా. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కాబట్టి ఆ కామన్ గా ఉన్న ఆన్సర్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై అంటే చేయండి. దాంట్లో కొంచెం తీసుకోండి యాజ్ ఎ రిఫరెన్స్ తీసుకోవడం. అదే డైరెక్ట్ వర్డ్స్ లో మీరు సొంతగా ఒక ఆన్సర్ క్రియేట్ చేసుకొని అది అంటే మీరు ఫస్ట్ మీ యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి దాంట్లో ఏం ల్యాబ్స్ ఉన్నాయి, అంటే మన కోర్స్ పరంగా ఏం ల్యాబ్స్ ఉన్నాయి, ఏం ప్రొఫెసర్స్ ఉన్నారు, మనకి ఎక్విప్మెంట్ ఏముంది డిఫరెంట్ గా, మనకి కోర్స్ కి ప్రతి యూనివర్సిటీ కూడా మీ డిపార్ట్మెంట్ ది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లోనే మీరు ఏ కోర్స్కి అయితే వెళ్తున్నారో ఆ కోర్స్కి ఏంటి, అసలు ఆ కోర్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దాంట్లో ఎవరు ఉంటారు, ఏ ప్రొఫెసర్ ఉంటాడు, ఆయన ఏం చెప్తారా ప్రొఫెసర్, దాంతోపాటు మీకు ఫ్యూచర్లో ఈ కోర్స్ చేస్తే ఏ జాబ్స్ వస్తాయో కూడా వాడు మెన్షన్ చేస్తాడు అక్కడ ఆ యూనివర్సిటీ వెబ్సైట్స్లోనే. ఒకసారి వాటిలోకి వెళ్ళి మీరు అన్ని చెక్ చేసుకుని మీరు చెప్పేది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది రూమర్, మా ఇక్కడ యూనివర్సిటీ చెప్పినట్టే వాడు ఆల్రెడీ ఇలా యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేసుకుంటాడు వాడు ఒక్కొక్కసారి. సంథింగ్ ఏదో యూనివర్సిటీ మీరు చెప్పారు అనుకోండి, ఆ యూనివర్సిటీకి వెళ్ళి వాడు చెక్ చేసుకుంటాడు. ఆ చెక్ చేసుకుని మీరు చెప్పేది వాడు కొద్దిగా మ్యాచ్ అవ్వాలి కదా, అట్లీస్ట్ 1% మ్యాచ్ అయితే ఓకే వీడు చూసేది, వీడికి ఐడియా ఉందని వాడికి కూడా తెలిసింది. మీరు ముందు మొత్తం మీ యూనివర్సిటీ గురించి ఒక ఐడియా పెట్టుకోవాలి, ఆ రీజియన్ గురించి కూడా. మీరు ఏ ప్లేస్ ఆ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, ఆ మీరు వెళ్ళే ప్లేస్ లో ఫేమస్ గా ఏముంటాయి, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీరు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. కానీ మీరు మొత్తం ముందే తెలుసుకోండి ఎందుకు వెళ్తున్నారు. ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యాను, నేను అంతే ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ముందు రోజు నన్ను వన్ ఆఫ్ మై కన్సల్టెన్సీ వాళ్ళ ప్రొఫెసర్ అతను రిప్రజెంటేటివ్ అతనితో నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నాను. అసలు అది ముందు రోజు 11:30కి, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి స్లాట్ అనగా 11:30కి నాకు ఇంటర్వ్యూ తీసుకొని ఈ ఆస్క్డ్ మీ లైక్ అన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. నేను అసలు నా కాన్ఫిడెన్స్ మొత్తం పడిపోయింది. అసలు ఏంటి నేను ఏం ప్రిపేర్ అయ్యాను, ఈయన డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అసలు ఏమైంది అని చెప్పి. దెన్ హీ టోల్డ్ మీ ఇలానే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు ఇలా ఆయనకి నేను చెప్తున్నప్పుడు నేను మొత్తం బ్లాంక్ అయ్యాను. ఆయన ఏం చెప్పాడంటే నాకు, నువ్వు బ్లాంక్ అవ్వకు, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ ఆయన నన్ను సేమ్ ఇలానే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడిగారు, కానీ ఆయన మన ఫీల్డ్ కాదు వేరే అడిగారు. నేను ఇంకా అతని టిప్స్ ఫాలో అయ్యి నెక్స్ట్ డే that was very useful interview I have ever had అని చెప్పి అనుకున్నాను. అతనితో ముందు 11:30 అనుకుంటా అతను తీసుకున్నాను. సో జస్ట్ ప్రిపేర్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ అంతే. కానీ ప్రిపేర్ అవ్వండి, అంటే ఇప్పుడు మీకు తెలియని క్వశ్చన్ ఒకటి వస్తుంది అని చెప్పి మీరు ముందే ప్రిపేర్ అయిపోయి మీ మైండ్ కొంచెం అలా
కామ్గా ఉంచుకునేలాగా ట్రై చేయండి. మార్క్స్ అయితే బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే మనం ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నాము, మన ఆన్సర్ మనం పట్టినట్టు చెప్తున్నామా లేకపోతే న్యాచురల్గా వస్తుందా, మనం ఎక్కడైనా తడబడుతున్నామా, ఇదంతా కూడా చూసుకోవచ్చు. కాబట్టి మార్క్స్ చాలా యూజ్ అవుతాయి. మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే పర్సనల్గా DM చేయొచ్చు. ఉత్తేజ్ విల్ హెల్ప్ యూ. ఉత్తేజ్ విల్ హెల్ప్ చేస్తాడు. అండ్ అలాగే నేను చెప్పాను కదా, నాకు కూడా నా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అడిగింది కూడా నాకు ప్రసన్ననే. ఆ ముందు రోజే అడిగింది, నీకు లాంగ్ టర్మ్ 1 year గ్యాప్ ఉంది, నువ్వు ఆ గ్యాప్ లో ఏం చేసావా, ఎందుకు వచ్చిందని అడిగింది. సేమ్ అదే క్వశ్చన్ నాకు తర్వాత రోజు ఇంటర్వ్యూలో పడింది. నాకు అదే లాస్ట్ క్వశ్చన్ కూడా ఆ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయగానే నా వీసా అప్రూవ్డ్ అన్నాడు. సో మీకు మీరు అంటే మీకు కన్సల్టెన్సీ ఆర్ మీరు ఓన్ గా ప్రిపేర్ అవుతున్నా, మీరు ఎంత తీసుకుంటున్నా సరే, మీరు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కూడా మీరు రిపీటెడ్ గా మీరు ఎన్ని మార్క్స్ తీసుకుంటే మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, అంత స్పాంటేనిటీ అనేది వస్తుంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ తిని అడగాలని లేదు, సో తన మైండ్ లో వేరే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, సో మీరు అవి కూడా కవర్ చేసినట్టు అవుతుంది. త్రూ మార్క్స్ ఎక్కువ మార్క్స్ తీసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ ఎక్కువ తీసుకుంటే అంత మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి కూడా అది బాగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్స్ అన్ని మీకు ఇంకొకటి, ఐ నో దిస్ గోనా బి ఎ లాంగ్ వీడియో, కానీ ఐ వాంట్ టు మెన్షన్, ఎందుకంటే మనము గ్రాడ్ అయిపోయిన వెంటనే ఏమి యూనివర్సిటీస్ కి అప్లై చేసి వెంటనే మనం వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వము. ఆఫ్ కోర్స్ దెర్ విల్ బి ఎ గ్యాప్ లైక్ 6 months. కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైక్ మాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది, సో వీ మెన్షన్ దాట్. కొంతమందికి ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ రైజ్ చేస్తారు, ఈ 6 months నువ్వు ఏం చేసావు అని చెప్పి. జస్ట్ ప్రిపేర్ ఫర్ దాట్. అంటే మీరు జస్టిఫై చేసుకోండి మీ ఆన్సర్. నేను ఈ 6 months లో నేను పలానా కోర్స్ తీసుకున్నాను, లేదంటే నేను ఆ వీసాకి ప్రిపేర్ అవుతున్నాను, అంటే ఈ IELTS TOEFL ఇవి రాస్తున్నాను, లేదా నా యూనివర్సిటీస్ నేను రీసెర్చ్ లో ఉన్నాను, ఏది బెస్ట్ అని చెప్పి, అలా ఏదో ఒకటి యూ హ్యావ్ టు జస్టిఫై యువర్ 6 months ఆఫ్ ఆ పీరియడ్ లో నేను ఇది చేస్తున్నాను, ఖాళీగా లేను అనేది వాళ్ళకి జస్టిఫై చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యూ క్యాన్ మెన్షన్ ఇట్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే అది ఈ పాయింట్ అయితే కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనం అన్ని కవర్ చేస్తాం, మోస్ట్లీ ఈ పాయింట్ కవర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ 6 months ఏంటి వీడు ఖాళీగా ఉన్నాడా, ఏం అసలు చేయకుండా అట్లా వాళ్ళకి ఆ థాట్ అనేది, అంటే వాళ్ళకి ఏ విధంగా కూడా మనం ఆ స్కోప్ అనేది ఇవ్వకూడదు. ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించకూడదు, అండర్ కాన్ఫిడెంట్ గా కూడా కనిపించకూడదు. అంటే అడుగుతారనమాట, వెంటనే నువ్వు ఎందుకు అప్లై చేసి వెళ్ళలేదు, గ్యాప్ ఎందుకు తీసుకున్నావు అని అంటారు. మనము మన ఆన్సర్ ని జస్టిఫై చేసుకునేలా ఉంటే బాగుంటుంది కొంచెం. మనం వాళ్ళకి మనం మాస్టర్స్కి ఖచ్చితంగా ఒక పర్పస్ మీద వెళ్తున్నాము, మళ్ళీ చేసి తిరిగి వచ్చేస్తాము అనే ఎష్యూరెన్స్ కూడా ఇవ్వాలి. మన మాటల్లోనే అర్థం అవ్వాలి వాళ్ళకి. అది మ్యాక్సిమం మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, ఉన్న డీటెయిల్స్ కాకుండా మన వర్డ్స్లో చెప్పి మనం వాళ్ళకి ఏం ఎష్యూరెన్స్ ఇస్తున్నాము, ఓకే వీళ్ళని మాస్టర్స్కి పంపిస్తే ఒక ఉపయోగం ఉంటుంది అని మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుందాం అనుకుంటున్నాము అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తే కనుక. ఇంకొకటి, ఐ జస్ట్ వాంట్ టెల్ 2 points లాస్ట్. అప్లై వెల్ ఇన్ అడ్వాన్స్. కొంచెం అడ్వాన్స్ అంటే ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే కొంతమంది చెప్తారు స్టార్టింగ్ అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తారు, కొంచెం నిదానంగా అప్లై చేసుకుందామని చెప్పి. హూ నోస్, మీకు వెళ్ళే కొద్దీ స్లాట్స్ ఉండకపోవచ్చు, లేదంటే వెళ్ళే కొద్దీ చాలా స్ట్రిక్ట్ అవ్వచ్చు, వెళ్ళే కొద్దీ మొత్తం సినారియోస్ మొత్తం మారిపోవచ్చు, చెప్పలేము. సో మీకు ఎంత పాసిబుల్ అయితే ఒకరి మాట వినకుండా మీకు స్లాట్స్ కనిపించింది నేను దీనికి వెళ్ళాలి అన్నప్పుడు అలానే అవ్వండి. ఎందుకంటే నేను ఫస్ట్ వెళ్ళాను, నేను అసలు చాలా ఎర్లీగా బుక్ చేసుకున్నాను స్లాట్. చెప్పారు అందరూ ఎందుకు చేసుకున్నావు అని చెప్పి. నాకు థాట్ కూడా వచ్చింది, లైక్ రీస్కెడ్యూల్ చేసుకుందామా, ఎందుకు ఇలా చేశాను అని చెప్పి. దెన్ ఇంకా సరే ఏదైతే అదైంది, ఏదైనా స్టార్టింగ్ అయిపోతుంది కదా అని చెప్పి బుక్ చేసుకున్నాను. బట్ దట్స్ అ గుడ్ థింగ్ ఐ హావ్ డన్. కాబట్టి మీరు అప్లై వెల్ ఇన్ అడ్వాన్స్, కొంచెం ముందుగానే అప్లై చేసుకోండి. అండ్ వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ఆన్సర్, జస్ట్ ఆన్సర్ ఇట్ వెరీ క్లియర్లీ. వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలాగా మీకు చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఏది పడితే అది చెప్పి వాళ్ళకి అర్థం కాకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. కాబట్టి జస్ట్ క్లియర్ కాన్ఫిడెన్స్ అంతే. అండ్ మనకు ఆ పోర్టల్ కూడా అది మనం క్యూలోనే మనం ఆల్మోస్ట్ 1 hour దాకా ఉంటాము. మనం వీసా స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు కూడా చాలా పేషెన్స్ ఉండాలి. ఆల్మోస్ట్ మేమైతే అరౌండ్ 11 o'clock 12 o'clock ఆ టైంకి అందరూ ఓపెన్ చేసాము, బట్ అందరికి బుక్ అయ్యేసరికి అరౌండ్ 3 o'clock అయింది. సో మీరు చూసుకోండి, మీకు ఒకలా అవసరం లేదని అనుకుంటున్నాము, మీరు కూర్చుంటే. కాబట్టి మీరు కొంచెం తెలుసుకోండి అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఎప్పుడు అని చెప్పి. అండ్ మీకు ఇంకా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇట్లా మా 5 members వీసా ఎక్స్పీరియన్సెస్ అనేది అయ్యింది. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే త్రూ ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తే మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాము అవి మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది మనకి బాగా యూజ్ అవుతుంది.
సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది రిప్లైతో అయ్యేది కాదు అంటే మళ్ళీ దాని మీద ఇంకో డీటెయిల్ వీడియో చేస్తాను. ఈ కంటెంట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ ఉత్తేజ్. ఇట్లు మీ ఉత్తేజ్ కుమార్ పెంటపాటి.